ఇది లేదు. మా మీదకి రౌడీల్ని 2 బస్సుల్లో రౌడీల్ని 2 బస్సుల్లో హిజ్రాల్ని పంపించినారు. ఘోరమైన పరిస్థితులు మేము చూసాం. నేనేమంటానంటే సొంత చిన్నాన్ని గొడ్డలతో నరికి గుండెపోటు అని చెప్పిన ఆనాటి వ్యక్తి. అవన్నీ నారాసుర చరిత్రను రాసి నమ్మి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దొడ్లో పింక్ డైమండ్ ఉంది. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తుంటా, ఒక రకంగా మా నాయకుడు సాఫ్ట్గా పోవటం, ఆ రోజు ఒక ఎస్పీని పంపించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించి పట్టుకొని వచ్చి ఎక్కడుందో చూపించు పింక్ డైమండ్, లేకపోతే ఎత్తి లోపలేసు. ఆఖరనా ఆడ ధర్మారెడ్డి అసలు పింక్ డైమండ్ అనేది లేదని చెప్పింది విన్నాం. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి ఈ రోజుకి ఆయన కుమార్తె, మీ చెల్లెలు, ఆయన చెల్లెలు ఢిల్లీ దాకా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 చెల్లెళ్ళు ఉంటే 2 చెల్లెళ్ళు మాకు న్యాయం చేయండి, మాకు రక్షణ కల్పించండి. ఒక సొంత చెల్లెలు, ఒక చిన్నాన్న కూతురు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలకి రక్షణ కలిగద్దని ఎట్ట ఊహించగలం? కానీ ఇంత దారుణాలు చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు చూడలే. ఇప్పుడు మా దగ్గర వెంకటాచలం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఉదయగిరి నారాయణని లాకప్ డెత్ చేస్తే నేను ఢిల్లీకి పోయి ఎస్సీ కమిషన్ వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ ఆ భార్య ఈరోజు ఉద్యోగం చేస్తుంది. కరుణాకర్ ఆత్మహత్య చేసుకొని లెటర్ రాసి కావల్లో చనిపోతే నేను ఎస్సీ కమిషన్కి రిప్రజెంట్ చేసి ఈరోజు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. ఆ కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు లెటర్ రాసి వైసీపీ నాయకుల పేర్లు చెప్పి చనిపోతే ఆ భార్యని పరామర్శించేదానికి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు వస్తే మేమందరం ఆయనతో కూడా రోడ్లో నడిచిపోయినామని మా అందరి మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే నడిచిపోకూడదు. అమరావతి అక్కచెల్లెళ్ళు పాదయాత్ర తిరుమలకి చేస్తుంటే పొదలకూరు మండలం తిరిగిపోయేటప్పటికి ఒక ఓపెన్ రోడ్డు పక్కన ఉండే ఒక ల్యాండ్లో టెంట్లు వేసి మేము భోజనాలు పెట్టించేదానికి మిట్ట మధ్యాహ్నం ఎండలో వేస్తే పోలీసులు వచ్చి ఆ టెంట్లు పెరికేసి మీకు పర్మిషన్ చూపించండి అని పెరికేస్తే రోడ్డు మీద అక్కచెల్లెళ్ళు రోడ్డు మీద భోజనం చేయాల్సిన పరిస్థితి చెట్ల కింద నిలబడి అటువంటి దుర్మార్గాలన్నీ మేము చూసాం అధ్యక్ష. ఇది ఒకసారి ఒక ఇల్లీగల్ మైనింగ్లో, ఇంకొకటి గ్రావెల్, సర్వేపల్లి రిజర్వాయర్లో విపరీతంగా గ్రావెల్ ఎత్తేస్తున్నారు వితౌట్ పర్మిట్. మా వాళ్ళు 10 మంది పోయి ఆ మెజర్ చేసి దానికి ఎంత లోతు ఎంతని టేప్ ఎత్తుకోపోతే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి. ఆఖరాన మేము సమాచార చట్టం కింద ఆర్టీఐ కింద పెడితే ఎవరి మీద ఉన్నాయి పర్మిట్లు? మాగుంట శ్రీనివాసురెడ్డి ఒంగోలు ఎంపీ మీద కూడా పర్మిట్లు తీసుకొని ఆయన ఫోర్జరీ సంతకాలు పెడితే ఈరోజు విచారణ జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి ఘోరాలు నేరాలు మనం ఎప్పుడు చూడలే. ఆ కరిముల్లా ఉదయగిరి నారాయణని చంపేసిన కాక అంటే అతనికి ఆ రోజు కోవిడ్ నడుస్తుంది, ఎవరనే చూడ్డు. ఎవరో పిల్లలు 22 ఏళ్ల పిల్లోడు ఉస్మాన్ వెంకటాచలం ఎక్కడో చెట్టు కింద బీరు తాగుతున్నారు 2-3 ఫ్రెండ్స్తో. ఇతను పోయి కొడితే అతను ఒళ్ళంతా నొప్పులతో 22 ఏళ్ళ కుర్రోడు, పెళ్లి కాని కుర్రోడు ఇంటికి పోతే వాళ్ళ అమ్మ చెప్పింది, ఓపెన్గా చెప్పింది, అయ్యా రాత్రి ఒళ్ళు నొప్పులు కరిముల్లా ఎస్ఐ కొట్టాడు అని అంటే నేను కాపటం పెట్టాను, ఉదయం లేచేటప్పటికి మంచం మీద శవంగా తేలాడు అని చెప్పింది. ఇంకొక కుర్రోడు 45 సంవత్సరాలు షాజహాన్ పక్కన కనుపూరు, ఆ కోవిడ్ టైంలో ఒక షెడ్లో, అంటే రైతులు పంప్ చేసుకునే షెడ్లో చీట్ల ప్యాక్ ఆడుతుంటే 3-4 ఇతను కొడితే పక్క రోజు అంతా వాళ్ళ భార్య తల్లి ఎతికితే ఒక గెనం పక్కన డెడ్ బాడీ ఉంటే అది తీసుకుపోతే మేమందరం వాళ్ళని మా తెలుగుదేశం మైనారిటీ సెల్ అధ్యక్షుడు నంద్యాల నుంచి కూడా పిలిపించాం. ఆ కుటుంబాలన్నీ పరామర్శించాం, మేము చేయగలిగిన చిన్న సహాయం చేశాం. అదే కరిముల్లా బంగారం దొంగతనం కేసులో దొరికి మొన్న సస్పెండ్ అయినాడు, నెల రోజులకి రీఇన్స్టేట్ అయినాడు. 3 హత్యలు
నేను హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతుండా, మా ముఖ్యమంత్రి గారు ఉండారు అడుగుతుండా, నేను వాళ్ళ మీద కక్ష కాదు, ఇటువంటి చెయ్యి దుందుడుకు ఉండి ఇప్పటికి ముగ్గురుని చంపేసి ఒక గిరిజన్ పనికి రాకుండా పోయినాడు కొడితే అతను. ఒక గిరిజన్ ఈరోజు పెళ్లి లేదు ఏమీ లేదు, ఆ బ్రెయిన్ దెబ్బతిని, అటువంటి అతని మీద సిఐడి ముగ్గురు హత్యకి కారకుడైన వ్యక్తి మీద సిఐడి ఎంక్వైరీ చేయించాలా? అంత ఘోరమైన చరిత్ర ఉండే వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నేనేమంటానంటే ఈ మా అమరావతిలో వాళ్ళతో కూడా నడిచినందుకు మా మీద కేసులా? కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేదానికి లోకేష్ బాబుతో కూడా రోడ్డు మీద నడిస్తే కేసులా? 18 కేసులా? ఆఖరణ మేము ఉన్న ఆస్తులు అమ్ముకుంటే 2 ఎకరాల 30 సెంట్లు నేను ఊళ్ళోళ్ళ పొలం అమ్మేనని నా మీద నానుబెల్ కేసా? ఇటువంటి ఘోర